హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శారదాస్ వాయిస్ బై లాస్య. ఇది వచ్చేసి మన ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఇప్పటివరకు అంతా మీరు నన్ను షార్ట్స్లోనే చూస్తుంటారు. సో మేమైతే బయటికి వెళ్తున్నాము. సో బయటికి వెళ్ళామంటే ఫస్ట్ ఈమెను రెడీ చేయడానికి సరిపోతుంది నాకు. ఇక్కడ ఓమిక మీ అందరికీ హాయ్ చెప్తుంది. సో తమిళలో చూసే ఉంటారు, మేము విశాల్ మార్ట్కి వెళ్తున్నాము. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. వచ్చేసాము. ఇక్కడ ఇంకా బయట 40% డిస్కౌంట్ అని చెప్పేసి కొన్ని టాప్స్, నైటీస్ లాంటివి హ్యాంగ్ చేశారు. సో ఫస్ట్ కిడ్స్ సెక్షన్కి వెళ్ళాము. ఓన్కి ఇక్కడ పాండా బాగా నచ్చింది, కానీ సాఫ్ట్ ఐస్ వల్ల 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రైస్ అయితే, నెక్స్ట్ మెయింటెనెన్స్. నెక్స్ట్ ఈ కార్తో కాసేపు ఆడుకుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి కిడీ బ్యాంక్ని చూపిస్తుంది తను. ఇక్కడ ఒకటి యాపిల్, ఇంకొకటి గ్రీన్ యాపిల్ అని నేనంటే, మా హస్బెండ్ ఏమో కొబ్బరి బోండం అంటున్నారు. అదేంటో మీకు అర్థమైతే మీరే చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ డ్రెస్సెస్. పేరెంట్స్ అయ్యాక మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కిడ్స్ డ్రెస్సే చూస్తాం కదా. సో ఇక్కడ కలెక్షన్ బాగుంటుంది. నేను ఏదైనా ఒకటి తీసుకుందామా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. ఇంతలో ఓమిక వెళ్ళి ట్రే పైన కూర్చుంటే ఒక అక్క వచ్చింది, అంటే ఓమిక అక్క. తను ఓమిగాని లాక్కొని వెళ్ళిపోతుంది. వీడేమో హాయ్ చెప్పాడు, ఆమెమో లాక్కొని వెళ్ళిపోతుంది. ఎవర్రా మీరంతా అని చెప్పేసి మా హస్బెండ్ చాపేశాడు వీళ్ళని. నెక్స్ట్ ఇవంతా గర్ల్ డ్రెస్సెస్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇక్కడ ఓమికకి హ్యాట్ పెట్టుకుంది. కాసేపు ఉంచుకోరా వీడియో తీస్తా అంటే అసలు ఉంచుకోవట్లేదు. ఇంకా ఫ్లోర్ అంతా చాలా స్మూత్గా ఉంది. ఈమె ఎక్కడ పడిపోతుందో అని మేము భయపడతా ఉన్నాము. ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్ అయితే ఆమెను ఎత్తుకొని తిరగడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా బ్యాగ్స్, ఇవన్నీ గర్ల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా విమెన్స్వి. సో అవి చూద్దామంటే మా హస్బెండ్ వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకని ఇక్కడ ఈ గర్ల్స్ సెక్షన్స్కి రాగానే అస్సలు వెయిట్ చేయడు. పైకి వెళ్తుంటే ఇలా చాలా బిస్కెట్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఓమికకి బిస్కెట్స్ అంటే ఏంటి అని క్లారిటీగా తెలియదు కాబట్టి బతికిపోయాము, లేకుంటే కావాలని ఎంత ఏడ్ చేసేదో. సో పైకి వెళ్ళగానే ఇలా డిన్నర్ సెట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. యూట్యూబ్ వీడియో తీసేప్పుడు అందరు పక్కకు పెడతారు కదా. సో నేను కూడా తీసుకుందాం అనుకొని చూసా. ప్రైస్ అయితే 180కి 2 పీసెస్ అట్లా ఉన్నవి. కానీ ఇప్పుడు ఏం వద్దులే అని చెప్పేసి పక్కన పెట్టేసా. సో పెళ్ళైన కొత్తలో నాకు కంటికి ఏది నచ్చితే అది తీసుకునే వాళ్ళము. డీమార్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు, విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు. తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంపార్టెంట్ లిస్ట్ అని ఒకటి పెట్టుకొని వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ అని ఇంకో లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. చాలా అవసరం ఉంటేనే తీసుకుంటాను నేనైతే. సో ఇదంతా చూస్తూ ఉన్న కలెక్షన్ అంతా బాగుంది. తర్వాత మా హస్బెండ్ ఆయనకి ఏదో టీషర్ట్స్ కావాలని చెప్పి సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాడు. ఇంక ఈ టీ కప్స్ ఎక్కడికున్నా మన ఐస్ ఆటోమేటిక్గా వాటిపైకే వెళ్ళిపోతాయి కదా, ఎన్నున్నా సరిపోవు. ఏవి తీసుకుందాం అనుకున్నా కూడా ఓమిక బ్రేక్ చేసేస్తుంది అని చెప్పేసి అన్నిట్లో కాంప్రమైజ్ అవుతూ అక్కడ పెట్టేస్తూ ఉన్నాను. ఈ కప్పు బాగుంది, దీని ఫ్లోరల్ డిజైన్ అయితే బాగుంది, బట్ హెవీ వెయిట్ ఉంది, ఎంటీ కప్పే. సో పక్కన పెట్టేసా. ఇక ఈ రెడ్ కలర్ కప్స్ వచ్చేసి 1+1 ఆఫర్లో ఉన్నాయి. 40 రూపీస్కి 2 బాగున్నాయి కదా. సో ఇక్కడ చైనా డిష్ ఉందండి. ఎంతమందికి చైనా డిష్ అంటే ఏంటో చెప్పండి చూద్దాము. ఈ చిన్న కప్స్ క్యూట్గా ఉన్నాయి. 20 రూపీస్కి 1 పీస్ అలా ఉంది. బట్ మా సేమ్ ప్రాబ్లమ్, ఓమిక ఇట్లాంటివి ఏమున్నా బ్రేక్ చేసేస్తుంది. ఇంకా ఇక్కడ అన్నీ చూస్తూ ఉన్నా. ఈ స్టీల్ గిన్నెలు, గ్లాసులు ఉంటాయి కదా, వాటికి ఎంత ప్రైస్ పెట్టాలి అనేది నాకు ఇంకా కూడా తెలియదు సరిగా. కానీ ఏది చూసినా నాకైతే ఎక్కువ కాస్టే అనిపిస్తుంది. ఈ సాంబార్, కడ్ లాంటివి క్యారీ చేయడానికి ఒక గ్లాస్ ఉంటుంది కదా, పైన లిడ్ వస్తుంది, దానికోసం అని వెతుకుతున్నా. 100 రూపీస్ అట. రియల్గా దానికి అంత కాస్ట్ ఉంటుందా? ఎవరైనా తెలిస్తే చెప్పండి. నెక్స్ట్ ఇంకా అంతా ఇలా తిరుగుతూనే ఉన్నా ఈ సెక్షన్లోనే. ఓమిక కూడా అన్నీ సర్దుతుంది, ఆమెను పట్టుకోవడానికే సరిపోతుంది మెయిన్గా. ఈ గ్లాసెస్ మా హస్బెండ్కి ఎక్కువ యూజ్ అవుతాయి యాక్చువల్లీ. సో కావాలా నీకు అని అడిగితే సరే తర్వాత తీసుకుందాము అని చెప్పేసి అంటున్నాడు ఆయన. నెక్స్ట్ ఇంక ఇక్కడ పిల్లోస్ అండి, 100 రూపీస్కి 1. ఈ రెడ్ కలర్ పిల్లో చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది, తీసుకుందామా అని అడిగితే సరే అంటున్నాడు. బట్ నాకు ఇక్కడ కూడా కన్ఫ్యూజన్. ఇంకొకటి నచ్చింది. ఈ రెండిట్లో ఏది తీసుకుందాము అని నేను అడిగితే సరే నీకు రెడ్ కలర్ ఇష్టం కదా, అది తీసేసుకో అంటున్నారు. ఇంకేమైనా బాగున్నాయా అని చెప్పేసి నేను అలా చూస్తూ ఉన్నాను. ఇంకా గ్రాసరీస్ అయితే ఇలాంటి సూపర్ మార్కెట్లో తీసుకోవడము మేము ఎప్పుడో మానేసాము. అంతా హోల్సేల్ కిరాణం ఉంటుంది కదా టైలర్ స్ట్రీట్లో, అక్కడ తీసుకుంటాము. ఇంకా ఈ కడాయి ఇవన్నీ కూడా బాగున్నాయి, కానీ నాకు ఎందుకో ఏది చూసినా కూడా ఎక్కువ కాస్ట్ అనే అనిపిస్తుంది. ఇంకా ఈ చాక్లెట్ అయితే మా హస్బెండ్ నన్ను ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి ఇచ్చిన చాక్లెట్ అండి ఇది. ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను, మా హస్బెండ్ వెళ్ళి కౌంటర్ దగ్గర బిల్ చేపిస్తూ ఉన్నాడు. సో నేను కూడా వెళ్ళేసాను. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ ర్యాండమ్గా ఒక్కొక్కరిగా చూపిస్తా చూడండి. సో ఈ తీసుకున్న ఐటమ్స్ కొన్ని అయినా కూడా వీటి బిల్లు చూస్తే మాత్రం షాక్ అయిపోయానండి నేను. అంతసేపు నేను తిరిగి షాపింగ్ చేస్తే నేను తీసుకున్న ఐటమ్స్కి ఏమో 300 అయితే, మా హస్బెండ్ 10 minutes to 2 ఐటమ్స్ తీసుకున్నాడు, వాటి బిల్ 300 అయిపోయింది. సో టోటల్ బిల్ అయితే 678.